బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. కాగా సినిమా వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ ను సొంతం చేసుకుని ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుని యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాకు ఫైనల్ గా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందన్నది తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే కథ ఓవరాల్ గా 1950 టైంలో గోవా నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ పోర్చుగీస్ పాలనలో గోవా సముద్ర మార్గంలో అప్పట్లో జరిగే స్మగ్లింగ్ నేర సామ్రాజ్యాల మధ్య ఒక గ్యాంగ్ లో అడుగుపెట్టిన ఒక వ్యక్తి ఎలా ఒక శక్తిగా ఎదిగాడు, శక్తిగా ఎదిగిన తర్వాత అతని ఫ్యామిలీలో పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితులేంటి, ఇలాంటి నేపథ్యంలో తనకు పుట్టిన కొడుకు తన వైపే యాంటీగా మారితే ఎలా హీరో తట్టుకున్నాడన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే టాక్సిక్. ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్ మరీ రొటీన్ గానే సాగినా కానీ కథ నేపథ్యం 1950s కాలం నాటివి ఎంచుకున్న టెక్నికల్ గా మాత్రం విజువల్స్ గ్రాండియర్ ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. పెట్టిన ప్రతి బడ్జెట్ పైసా తెరపై భారీ విజువల్స్ తో ఆకట్టుకునేలా మెప్పించింది. ఇక హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. 1950s కాలం అయినా కానీ హీరో ఎలివేషన్ సీన్స్ ను ఓ రేంజ్ లో రాసుకున్నాడు డైరెక్టర్. కానీ ఎటొచ్చి కథ పాయింటే చాలా నాసిరకంగా ఉండటం, తెరకెక్కించిన విధానం మరింత నాసిరకంగా ఉండటం సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్. దానికి తోడు లెంత్ 3 గంటల 15 నిమిషాల వరకు ఉండటం, సినిమాలో అడల్ట్ సీన్స్ సంఖ్య మరీ ఎక్కువ ఉండటంతో ఫ్యామిలీతో వెళ్లిన ఆడియన్స్ కి చుక్కలు కనిపిస్తాయనే చెప్పాలి. ఓవరాల్ గా యష్ ఫ్యాన్స్ కి వరకు చూసుకుంటే పర్వాలేదనిపించే హీరోయిజం ఆకట్టుకున్నా కానీ KGF 2 లాంటి సినిమా తర్వాత 4 ఏళ్ల టైం ను ఈ సినిమా కోసమా హీరో కేటాయించింది అన్న డౌట్ ప్రతి ఒక్కరికి సినిమా చూసిన తర్వాత రావడం ఖాయమని చెప్పవచ్చు. తన వరకు పర్ఫార్మెన్స్ పరంగా యష్ సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశాడు. రగ్గడ్ లుక్, మాస్ ఎలివేషన్స్, అలాగే సెకండ్ రోల్ లో ఫుల్ యాక్టివ్ గా కనిపించి మెప్పించాడు. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కేఆర్ అద్వానీతో పాటు నయనతార, రుక్మిణి అందరూ కూడా ఆకట్టుకున్నారు. విలన్స్ సినిమాలో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మెయిన్ హైలైట్ యషే నిలిచాడని చెప్పవచ్చు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ యావరేజ్ అనిపించే విధంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా ఉండగా KGF కి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఈ సినిమాకు పనిచేసింది అనిపించేలా అనిపిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అత్యంత దారుణంగా ఉన్నాయి. చాలా సీన్స్ ను ఈజీగా కట్ చేయవచ్చు. చాలా డ్రాగ్ చేశారు సినిమా మొత్తం కూడా. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ అసలు ఏమనుకుని ఏం తీసిందో తనకే అర్థం కాలేదని చెప్పవచ్చు. కొన్ని సీన్స్ వరకు బాగున్నా క్లైమాక్స్ ఎపిసోడ్ పోర్షన్ పర్వాలేదనిపించినా ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత చాలా మందికి అసలు ఇదేం సినిమారా బాబు అని తలలు పట్టుకోవడం ఖాయమని చెప్పవచ్చు. రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమాలలో టాక్సిక్ మూవీ ఒకటిగా నిలుస్తుంది. మొత్తం మీద సినిమా మీద మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్స్ కి వెళితే మాత్రం చాలా 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 ఓపిక తెచ్చుకొని చూసినా యావరేజ్ అనిపించడం కష్టంగానే ఉంటుంది. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2 stars out of 5 stars. అది కూడా సినిమాలో ఉన్న టెక్నికల్ వాల్యూస్ అలాగే కొన్ని పోర్షన్స్ ను చూసి ఇస్తున్న రేటింగ్. ఓవరాల్ గా యష్ ఫ్యాన్స్ కి ఓకే అనిపించడం కూడా కష్టం అనిపిస్తుంది కానీ రెగ్యులర్ ఆడియన్స్ అయితే సినిమాను చాలా చాలా ఓపిక పట్టి చూసినా యావరేజ్ అనిపించడం కష్టమే. ఇక మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.